అవునా? ఏంటి? ఎక్కడ? అక్కడ గోడ మీద ఎక్కడ? అవునా? ఏది నాకు కనిపించలేదే, మీకు కనిపిస్తుంది? అర్రే అరే, ఎక్కడున్నారు మీరు? దాక్కున్నారా? మా పిల్లలు చూసారంట. అమ్మో, చూసారా మీరు? నిజంగా అడుగుతూ ఉండండి. కొత్త పిల్లలు, కొత్త ఫ్రెండ్స్. ఏంటి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు? లేదులే, రాలేదులే పిల్లలు వాళ్ళు. అర్రే, వచ్చారంట. మా పిల్లలు చూసా. నేను కూడా చూసా. వచ్చి పైకి వచ్చా. ఎవరమ్మా నువ్వు? ఓ, ఏంటి నీ జుట్టు ఇలా ఉంది? హాయ్ పాపా. హాయ్, బాగున్నావా? ఏంటి ఏం బాగాలేవు. నీ జుట్టు చూడు ఎట్లుందో, చింపిరిగా ఉంది. ఏం బాగాలేవు. బాగున్నావా? మా VBS నచ్చిందా? చాలా బాగా నచ్చిందంటీ. ఓ, చాలా బాగా నచ్చిందంట పిల్లలు. ఏంటి మా VBSలో నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? నాతో పాటు మా తమ్ముడు వచ్చాడండి. మీ తమ్ముడు వచ్చాడా? వామ్మో, ఏంటి కనిపించలేదు పిల్లలు నాకు. అమ్మో, వచ్చాడంట వాళ్ళ తమ్ముడు కూడా. చెప్పు ఒకసారి. మీ తమ్ముడిని పిలువు. అవును, ఇంతకి నీ పేరేంటి? నా పేరు గ్రేస్ ఆంటీ. ఓ, గ్రేస్ అంట పిల్లలు. పేరు గ్రేస్ అంట. చెప్పండి, హాయ్ గ్రేస్ అనండి. మా పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. మీ తమ్ముడిని పిలువవా? మీరే పిలవండి ఆంటీ. మేమే పిలవాలా? నేను వద్దులు, మా పిల్లలు పిలుస్తారు. పిలవండి పిల్లలు. తమ్ముడు రావా ప్లీజ్ అని పిలవండి. అమ్మో, తమ్ముడు. ఓ, ప్రైజ్ ద లార్డ్. హాయ్ తమ్ముడు, బాగున్నావా? ఏంటి అలా వచ్చేలా వెళ్ళిపోతున్నావు? నాకు సిగ్గు అంటే ఇంతమంది పిల్లల ముందర మాట్లాడలేను. అరే, సిగ్గు అంట పిల్లలు. ఎవరన్నా సిగ్గుపడతారా? అయ్యో, ఎందుకు సిగ్గు చెప్పు నీకు తమ్ముడు? నాకు భయం అండి. భయమా? అరే, ఏమన్నారు? మా పిల్లలు మంచి పిల్లలు కదా. మంచి పిల్లలు. మా ఉయ్యలవాడలో ఎర్చల్ MBBSకి వచ్చిన పిల్లలు మంచి పిల్లలు. ఏమన్నారు? నువ్వు వచ్చే నానా, వచ్చేయి. ఏమన్నారు కదా అండి? ఏమన్నారు? వస్తున్నా. నిన్ను చూసి నవ్వరు, మంచిగా ఉంటారు మా పిల్లలు. వచ్చేయి, బయటికి వచ్చేయి. నవ్వితే నేను వెళ్ళిపోతా ఆంటీ. పిల్లలు నవ్వితే వెళ్ళిపోతాడంట. హాయ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హాయ్, బాగుంది. జుట్టు ఏంటి ఇలా ఉంది? అది ట్రెండింగ్ స్టైల్ అండి. నా హెయిర్ కట్ స్టైల్ అండి అది. ఏంటి స్టైల్? మేము మా పిల్లలు ఏం స్టైల్ పాటించరు. ఆంటీ, నా హెయిర్ కట్ కాస్ట్ ఎంతో తెలుసా మీకు? హెయిర్ కట్ బాబోయ్, కాస్టా? ఎంత ఉంటుంది? ఒక 10 రూపాయలు ఉంటుంది, లేకుంటే 50 రూపాయలు ఉంటుంది. 500 అండి. 500 అంట. అమ్మో, ఇంత ఫ్యాషన్, ఇంత డబ్బు. మా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, ఎంత మంచి పిల్లలు. అందరు జుట్లు బాగున్నాయి. నీది చూడు, చింపిరి ఉంది జుట్టు. నాది ట్రెండింగ్ గా ఉందండి. నాదే స్టైల్ ఇప్పుడు. ట్రెండింగ్ లేదు, ఏం లేదు. నువ్వు స్టైల్ చేస్తా ఉన్నావు అనుకో. సరేలే, ఇన్ని స్టైల్ పడతా VBSకి వచ్చావు కానీ ఈ VBSలో అయినా నువ్వేమైనా మారావా? మారానండి, మారాను. మారావా? ఆంటీ ఏం మారలేదండి. నేను మారాను. ఆగండి, మీరు గొడవ పడొద్దు. ఏంటి, నువ్వేమో మారానంటున్నావు, మీ అక్కేమో మారలేదంటుంది. మరి ఇంతకి నీ పేరేంటి తమ్ముడు? నా పేరు టోనీ అండి. టోనీయా? పిలవండి. హాయ్ టోనీ చెప్పండి. హాయ్ పిల్లలు. అవును, నువ్వు ఇంతకు మారానన్నావు కదా. సరే, ఒకసారి ఒక పాట పాడు ఆంటీ. ఒక పాట పాడు. మా VBSలో నేర్చుకున్నావు కదా. నాకు ఈ VBSలో చాలా విషయాలు నచ్చాయండి. అబ్బో, చాలా విషయాలు నచ్చాయంట. ఏమేమి నచ్చాయి? నిన్న సాయంత్రం పోయేటప్పుడు బిస్కెట్లు ఇచ్చినారని నచ్చినాయండి. ఏంటి? బిస్కెట్లు ఇచ్చినారంటే అవి నచ్చినాయి నాకు. అబ్బా, స్టోరీ అంటా ఉంటే బిస్కెట్లు నచ్చాయా?
నువ్వు అందుకనే నువ్వేం మారలేదు టోనీ. ఈ రోజు మధ్యాహ్నం గుడ్డు పెట్టినారండి, గుడ్డు నచ్చింది నాకు. అబ్బా గుడ్డు నచ్చిందా? చూడండి పిల్లలు, టోనీ ఏమంటున్నాడు, గుడ్డు నచ్చింది, బిస్కెట్ నచ్చింది అంటున్నారు. గుడ్డు నచ్చిందా నీకు? అవన్నీ వద్దు, అవన్నీ వద్దు నాకు. నువ్వు ఈ సండే స్కూల్లో మారానంటున్నావు కదా, ఏది మారానంటే ఒక పాట పాడు. మళ్ళీ వచ్చింది VBS, బిస్కెట్లు తెచ్చింది VBS. టోనీ ఏంటి టోనీ? చూడు గ్రేస్ చెప్పింది నిజమే. అవును గ్రేస్, నువ్వు మంచిదానివి, నువ్వు తమ్ముడు మారలేదని చెప్పావు. బిస్కెట్లు తెచ్చింది VBS ఏంటి నీకు అసలు రాలేదు. మా పిల్లలు పాడతారు చూడండి, ఒకసారి పాడండి పిల్లలు. టోనీ మీ పిల్లలు కూడా గట్టిగా. వావ్ వెరీ గుడ్. మా పిల్లలు ఎంత మంచి పిల్లలు. టోనీ నువ్వు అస్సలు బ్యాడ్ బాయ్, బిస్కెట్లు తెచ్చింది అంటున్నావు, నువ్వేం మారలేదు. నేను గుడ్ బాయ్ ఆంటీ, గుడ్ బాయ్ ఆంటీ. ఏం కాదు, నాకు తెలిసి. ఏంటి గ్రేస్ మీ తమ్ముడు ఇలా ఉన్నాడు, గుడ్ బాయ్గా మారాలని చెప్పు గ్రేస్ నువ్వు. అవును ఇంతకీ నువ్వు మీ తమ్ముడైనా ఇంకెవరైనా వచ్చారా? ఆంటీ ఆంటీ మా ఫ్రెండ్ వచ్చినాడండి. అమ్మో వద్దు, నీ ఫ్రెండ్ అంటే వద్దు మాకు, నీలాగే అల్లరి చేస్తుంటాడు, వద్దు. వెరీ గుడ్ బాయ్ ఆంటీ మా ఫ్రెండ్. అమ్మో నేను నమ్మను, వద్దు. నిజం ఆంటీ, ప్రామిస్ ఆంటీ. పిల్లలు మీరు నమ్ముతారా వాళ్ళ ఫ్రెండ్ గుడ్ బాయ్ అంటే? నమ్ముతారా నమ్మరా? వచ్చాడా? సరేలే, ముందు మీరు అల్లరి చేస్తున్నారు. టోనీ నువ్వు అరవ మాకేంటి? టోనీ నువ్వు చెప్పు ఫస్ట్ ఏంటి? ఆంటీ పరలోకము నరకమంట ఆంటీ. పరలోకం నిజమైన పిల్లలు అదేనా వేసింది? పరలోకము నరకం. పరలోకం ఎట్లా ఉంది? కాలుతా ఉంది కదా, ఎలా ఉంది? సంతోషగానం పరలోకం ఉంది. నరకంలో కదా పిల్లలు, నిజమే. ఈ టోనీ సరిగా వినలేదు, జానీ విన్నాడు కానీ ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాడు. ఓకే పిల్లలు, మరి ఈ జానీ, సరే జానీ ఇంతకీ నువ్వు యేసుప్రభుకు నీ హృదయం ఇచ్చావా? ఇచ్చానంటీ. ఇచ్చావా? ఇచ్చానంటీ. టోనీ నువ్వు ఇచ్చావా? లేదంటీ, నేను ఇంకా చాలా ఎంజాయ్ చేయాలంటీ ఇక్కడ. అయ్యో ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా టోనీ? అవునండి. ఈ VBS అయిపోలోపు ఇప్పుడైనా మారు టోనీ, ఏమవుతుందో తెలీదు. ఏసై రాకడొస్తే. అవన్నీ నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారండి, యేసు ప్రభు రాడు ఏం రాడు. అయ్యో టోనీ అలా వాయిదా వేయొద్దు టోనీ. గ్రేస్ నువ్వు యేసు ప్రభు హృదయం ఇచ్చావా? ఇచ్చానంటీ. ఓకే వెరీ గుడ్. పిల్లలు మీరు ఇచ్చారా యేసు ప్రభు హృదయము? ఇంకా ఎవరైనా ఇయ్యకపోతే ఈ VBSలో అయినా చిన్న తీర్మానం చేసుకోండి పిల్లలు. నిజంగా ఎంత మంచి స్టోరీస్ విన్నాం కదా. ఇదిగో చూడండి, టోనీ ఏమవుతాడంటే ఇలానే ఉన్నాడు అనుకో, టోనీ ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు. అదే జానీ, గ్రేస్ దేవునికి హృదయం ఇచ్చారు కాబట్టి పరలోకానికి వారసులు అయితా వచ్చినారు. పిల్లలు మీరు జానీ లాగుంటారా టోనీ లాగుంటారా? జానీ లాగుంటారా? నాలాగా ఉండరా పిల్లలు? నాతో పాటు ఎంజాయ్ చేయరా మీరు? నాతో పాటు ఆడుకుని కూర్చున్నారు కదా, వాళ్ళు కూడా రారా నాతో పాటు? వద్దు వద్దు టోనీ, లేదు. నీ చింపిరి జుట్టు, నీ స్టైలు, నువ్వు యేసు ప్రభు హృదయం లేకుండా ఎంజాయ్మెంట్ వద్దు వద్దు. మా పిల్లలు చాలా మంచి వాళ్ళు, VBSలో యేసయ్యను అంగీకరించినారు. మా పిల్లలందరూ పరలోకంలో ఉంటారు. జానీ ఫ్రెండ్స్ మా పిల్లలంతా. పిల్లలు టోనీతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయొద్దు, సరేనా? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? టోనీ వద్దు మనకి, జానీతో ఫ్రెండ్షిప్ చేయాలి. మీరు కూడా ఈ VBS అయిపోయినాక వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలైతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. లేదంటే మిగతా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళలాగా ఇదిగో ఇట్లా స్టైళ్ళు, తర్వాత అల్లరి మాటలు. చూడండి ఏం పాడినాడు, మళ్ళీ వచ్చింది VBS బిస్కెట్లు తెచ్చిందంట. చూడండి అలా పాడకూడదు, అలా తుంటరి వాళ్ళతో స్నేహం చేయకూడదు. అవును కానీ ఒకసారి
జానీ, గ్రేస్, టోనీ ఒక్కసారి ఒక పాట పాడతారా మా పిల్లల కోసం? చిన్న పాట. అందరు మా పిల్లలు కూడా కలిసి పాడతారు. ఒకసారి పాడండి. కౌన్ హై రాజా వంకరా పాడండి. కౌన్ హై రాజా వంకరా రాజా यीशु है उसका नाम तो करो जय जयकार. వెరీ గుడ్ పిల్లలు. ఒకసారి వీళ్ళకి బాయ్ చెప్పండి. మళ్ళీ ఎవరిలాగా ఉండాలి మనము? బాయ్ జానీ, బాయ్ టోనీ, బాయ్ గ్రేస్. వీబీఎస్ ఇచ్చిన అంకుల్కి మేమందరము థ్యాంక్స్ చెప్తున్నాం. మీకు వీబీఎస్ ఇచ్చిన అంకుల్కి థ్యాంక్స్ చెప్తారా? చెప్పండి థ్యాంక్స్. మనకి వీబీఎస్ ఏర్పాటు చేసినారు కదా దేవుడు. ఆ తర్వాత ఇక్కడ స్థానిక దైవ సేవకుడు కాబట్టి అందరము అంకుల్కి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్స్ అంకుల్ అని చెప్పండి. ఇలాంటి వీబీఎస్లు ఇంకా మనము జరుపుకుంటూ ఉండాలి. ఓకే, బాయ్ బాయ్ టోనీ, బాయ్ గ్రేస్, బాయ్. కళ్ళు మూయండి పిల్లలు.